మొన్న అనుకుంటా జరిగింది. ఏదైతే హైదరాబాద్‌లోని హోటళ్ళకి మేక మాంసం బదులుగా బీఫ్ సరఫరా చేస్తున్న ఇద్దరిని హెచ్ ఫాస్ట్, సీసీఎస్, ఆహార భద్రతా అధికారులు కలిసి పట్టుకోవడం. ఓ పశు వైద్యుడు, హబీబ్‌నగర్ పోలీసులు సంయుక్తంగా చేసిన ఆపరేషన్‌లో పట్టుకున్నారు. 50 కేజీల బీఫ్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దాని తర్వాత నిబంధనల ప్రకారం పారేశారు. ఉస్మాన్ మీట్ షాప్ వాళ్ళు ఇది చేసింది. హైదరాబాద్‌లో హోటల్‌కి సరఫరా చేసేందుకు బీఫ్‌ని మటన్‌తో కలిపే రాకెట్‌ని అధికారులు వెలికి తీసిన తర్వాత మహమ్మద్ ఉస్మాన్, మహమ్మద్ జహంగీర్ అనే ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. మాంసం కల్తీ, మోసం ఆరోపణ మీద వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే పబ్లిక్‌లో ఏం స్పందన ఎందుకు కనిపించలేదు? నీకు తెలియకుండానే నీ చేత ఆవు మాంసం తినిపించారు. నువ్వు పవిత్రం అని చెప్పి బయట దండం పెట్టుకునే ఆవుని నీకే మాంసంగా పెట్టినటువంటి దరిద్రం. ఎందుకని మీడియా నిశ్శబ్దంగా ఉంటది? ఎందుకని పట్టించుకోరు? హిందువుల విషయంలో గంగవెర్రులు ఎత్తిపోయి వార్తలు రాసేటటువంటి వాళ్ళు వీటి విషయంలో ఎందుకు అలా చూసి చూడనట్టుంటారో అర్థం కాదు.